ఇక పాక్కు కాళరాత్రి, మనకు నిన్న శివరాత్రి, మహాశివరాత్రి వేళ పాక్కు కాళరాత్రి జరిగింది. 61 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ. శివమెత్తిన ఇషాన్ పాక్ బౌలర్లకు పీడకల మిగిల్చిన ఓపెనర్. భారత బౌలింగ్కు దాయాది బ్యాటర్లు విలవిల. 114 పరుగులకే పాక్ ఆల్అవుట్. సూపర్ 8 రౌండ్కు సూర్యాసేన. టీ20 వరల్డ్ కప్లో భారత్ జోరు కొనసాగుతోంది. కొలంబోలో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్ చుక్కలు చూపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 రన్స్ చేయగా లక్ష్య ఛేదనలో పాక్ జట్టు 114 రన్సులకే కుప్పగూలిపోయింది, ఆల్అవుట్ అయింది. పాక్ను చిత్తు చేసిన భారత్ ఇది కూడా మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్ టోర్నీలోనూ టీమిండియా విజయం. 2 అటు మెన్సు ఉమెన్సు రెండిట్లలో కూడా పాక్పై భారత్ విజయం సాధించింది. నిన్న పెద్ద హోరాహోరీగా జరుగుతుంది అనుకున్నాం, కానీ అంత అదేం లేదు, పసేం లేదు పాక్ వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించేసింది భారత్ జట్టు.